జ్ఞానులకు సృష్టిలో ఉన్న దేవతలకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. శ్రీకృష్ణుడు బహుళ అష్టమి 3228 జూలై 19వ తారీఖు బహుళ అష్టమి రోజున జన్మించింది. శ్రీకృష్ణుడు అష్టమి రోజుననే జన్మించడానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఆయన పరమాత్మనే తన అంశగా భగవంతునిగా ఉద్భవించిండు. పరమాత్మ ఎప్పటికీ ఆయన సంపూర్ణ ఆయన జ్ఞానం మనకు తెలియజేయడానికి ఆయన పౌర్ణమి లోపల నుంచి చీకటి మనం ఉన్న అజ్ఞానం అనే చీకటిలోకి వచ్చింది. కాబట్టి పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో గల అష్టమి రోజు జన్మించారు. అష్టమి రోజు ఎందుకు జన్మించారంటే, మనకు పౌర్ణమి నుంచి అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు. ఆ 15 రోజులలో మొదటి 7 రోజులు, తర్వాత 7 రోజులకి మధ్యలో వచ్చేది అష్టమి. అంటే శ్రీకృష్ణుడు జ్ఞానానికి అతనే దారి, అజ్ఞానానికి కూడా అతనే దారి. అతని జ్ఞానం తెలుసుకొని, అతని స్వామివారి జ్ఞానం తెలుసుకొని, స్వామివారు చెప్పిన జ్ఞానాన్ని అనుసరిస్తే మనము జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఆయన లోపలికి ఐక్యంగా అవ్వడానికి మనము ఆ దారిలో ఉంటాము. ఒకవేళ మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుని చెప్పిన జ్ఞానాన్ని అనుసరించకుండా, ఆయన చెప్పిన జ్ఞానాన్ని అనుసరించలేకపోతే అప్పుడు మనం అజ్ఞానంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పుడు మనం జన్మలలోకి వెళ్తాం. ఈ విధమైన భావము మనకు శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమికి మనకు వివరణ అన్నమాట. ఇది ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి మహేశ్వరత్తమ్మ సైగా